వసుధారకి స్పృహ వచ్చి ఇంకా రిషి సార్ అని పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడే ఇంకా రిషి వాళ్ళ నాయనమ్మ సరోజ అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బావా, నువ్వైనా చెప్పవేంటి? తన్ని రిషి సార్ నిన్ను అంటూ ఉంటే నేను రిషి సార్ని కాదు, నా పేరు రంగా అని ఎందుకు చెప్పట్లేదు బావా నువ్వు అని చెప్పి సరోజ అడుగుతూ ఉంటుంది. ఇంకెంతలోకే వస్తారైతే రిషి దగ్గరికి వచ్చి రిషి సార్ అంటూ ఉంటుంది. రిషి సార్, హలో మేడం, తను రిషి సార్ కాదు, తను నా బావ రంగా అని చెప్పి సరోజ అంటూ ఉంటుంది. కాదు, నా రిషి సారే. కొంతమంది దుర్మార్గులు, కొంతమంది రాక్షసులు మా ఇద్దరిని విడదీశారు. నా రిషి సార్ మళ్ళీ నాకు కనిపించాడు. రిషి సార్ అని చెప్పి రిషిని అయితే హక్ చేసుకుంటుంది. ఏంటి బాబా ఇదంతా, నాకు అర్థం కావట్లేదు, నువ్వన్నా చెప్పు బావా అని చెప్పి సరోజ అంటుంటే ఇంక రిషి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. రిషి సార్ అని చెప్పేసి వస్తారా అంటూ ఉంటుంది. ఇంకా సరోజ, మేడం తను రిషి సార్ కాదని చెప్పాను కదా అంటే, తను రిషి సార్ కాకపోతే సైలెంట్గా నిలబడతారేంటి సార్? మీరన్నా మాట్లాడండి, మీరన్నా నోరు ఇప్పండి సార్, ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. ఇంకా రిషి ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి రంగా, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు రిషి సారా? చెప్పు రంగా అని చెప్పేసి ఇంకా రంగా వాళ్ళ నాయనమ్మ కూడా అంటూ ఉంటుంది. ఇంకా రిషి అప్పుడే నోరెత్తి ఇలా అంటూ ఉంటాడు. అవును, నేను రిషి సార్నే, నా పేరు రిషినే అని చెప్పగానే వస్తారు ఆనందం పడుతూ ఒక్కసారిగా రిషిని అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది. రిషి కూడా వస్తారికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అసలు ఇంకా ఏంటి రంగా నువ్వు చేసేది, నువ్వు రిషి సార్ ఏంటా అని చెప్పేసి వాళ్ళ నాయనమ్మ అంటూ ఉంటుంది. ఏంటి నాయనమ్మ, నేను రిషినే కదా అని చెప్పి అంటుంటే, బావా ఏం బావా నువ్వు నాకు అన్యాయం చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరోజ. ఇంకా వసుధార అయితే రిషి సార్ అని చెప్పి రిషి దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది. హక్ చేసుకొని ఐ లవ్ యూ రిషి సార్, ఐ లవ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి చూద్దాం ఇంకా తర్వాత రాబోయే కథలో ఇంకేం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి రిషి అయితే రంగా క్యారెక్టర్లో ఉండి ఎందుకు అబద్ధం చెప్పాడు, వసుధారిని మెప్పించడానిక, వసుధారిని బాధ పెట్టుకుని ఉండటానిక, ఎందుకు అబద్ధం చెప్పాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, ఉదయాన్నే లేచి నేను స్టార్ట్ చేసే పనులు ఏమో ఉంటాయి ఏంటనేది ఈ బ్లాగ్లో అయితే నేను ఇలా చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.